అన్నా చెల్లెల మధ్య సయోధ్య కుదిరిందనే ప్రచారం జరిగింది. ఇక చెల్లెల వైపు నుంచి అన్నపైకి విమర్శల బాణాలు దూసుకురావనే టాక్ నడిచింది. వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉంటే చాలనుకున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. కానీ మళ్లీ ఆ చెల్లెలు అన్నని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి కంటే ఎక్కువగా తోడబుట్టిన అన్నను నిలదీస్తున్నారు. ప్రభుత్వానికి ఇబ్బంది వస్తే చాలు దాన్ని డైవర్ట్ చేయడానికి అన్నపై విమర్శలకు దిగుతున్నారనే అపవాదం మూట కట్టుకుంటున్నారు. ఇంతలా సొంత సోదరుని టార్గెట్ చేస్తున్నదెవరు? అన్నంటే ఆ చెల్లెలకి ఎందుకంత కోపం? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే సామెత రాజకీయాల్లో ప్రాక్టికల్ గా కనిపిస్తూ ఉంటుంది. రక్త సంబంధమే, రాజకీయం రాజకీయమే అంటున్నారు ఈ కాలపు నేతలు. రాజకీయం కోసం బంధుత్వాలు, రక్త సంబంధికులనే సంబంధాలను పక్కన పెట్టేస్తున్నారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం తోడబుట్టిన అన్నైనా, కుటుంబ సభ్యుడైనా రాజీ పడేదే లేదంటున్నారు. ఏపీలో కొన్నేళ్లుగా సొంత అన్నా చెల్లెలు వైఎస్ జగన్, షర్మిల మధ్య రాజకీయ విభేదాలు బగ్గుమంటున్నాయి. మాజీ సీఎం జగన్ వైసీపీ అధినేత అయితే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. రాజకీయంగా ఎవరి పని వారు చేసుకుంటే పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తీరు మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉందనే వాదన వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్ లో. ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్ సంగతి పక్కన పెడితే ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తీరు మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపాలి. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలి. షర్మిల కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆమె మొదటి టార్గెట్ కూటమి ప్రభుత్వమై ఉండాలి. రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కానీ షర్మిల మొదటి టార్గెట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి అవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే షర్మిల రంగంలోకి దిగుతున్నారనేది వైసీపీ శ్రేణుల నుంచి వస్తోన్న విమర్శ. కూటమి ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను డైవర్ట్ చేయడానికే జగన్ పై షర్మిల విమర్శలకు దిగుతున్నారని ఫ్యాను పార్టీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల ముందు నుంచి వైసీపీకి వ్యతిరేకంగా షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్నారు. అయితే ఇటీవల కొద్ది రోజుల పాటు షర్మిల విమర్శల దాడి తగ్గించారు. దీంతో అన్నా చెల్లెళ్ల మధ్య సయోధ్య కుదిరిందనే ప్రచారం జరిగింది. గతంలో షర్మిల స్టాండుతో జగన్ కి నష్టం జరిగింది. పరోక్షంగా కూటమి పార్టీలకు మేలు జరిగింది. అయితే షర్మిలకు మాత్రం రాజకీయంగా ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదనేది రాజకీయంగా స్పష్టమైంది. పైగా షర్మిల నాయకత్వం వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ ఏమైనా లాభపడిందా అంటే అదీ లేదు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల కూటమి ప్రభుత్వాన్ని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్ పార్టీలోని చాలా మందికి నచ్చలేదు. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే షర్మిల తీరుని తప్పుబట్టారు. తీరు మార్చుకోవాలని కుటుంబంలోని కొందరు పెద్దలు కూడా షర్మిలకు నచ్చజెప్పారట. జగన్ ఆస్తుల విషయంలో ఎక్కడా అన్యాయం చేయలేదని, భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టబోరని కూడా భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. దీంతో షర్మిల సైతం పాత విషయాల్ని పక్కన పెట్టి రాజకీయంగా ఎవరి పంతాలో వాళ్ళు పనిచేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు అప్పట్లో టాక్ నడిచింది. అయితే ఉన్న ఫలంగా షర్మిల రూటు మార్చారు. మళ్లీ అన్నపై చెల్లెలు బాణాలు గురిపెట్టడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈసారి షర్మిల ఇంకాస్త డోసు పెంచారు. షర్మిల తాజాగా వైసీపీ అధినేతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ అన్నా అనే పదానికే కళంకం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అన్న ఉంటే వేరే శత్రువులు అవసరం లేదు అంటూ ఫైర్ అయ్యారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల టీడీపీ ఎంపీ ఒకరికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయంపై వైసీపీ నేతలు టీడీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. తిరుమల నెయ్యి వ్యవహారంలో హెరిటేజ్ పాత్ర, టీటీడీ చైర్మన్ వీడియో వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారిందట. అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపి ప్రజల్లో దోషిగా నిలబెట్టే పనిలో ఉంది వైసీపీ. దీంతో కూటమి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను డైవర్ట్ చేయడానికి షర్మిల రంగంలోకి దిగారని ఫ్యాను పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ రెడ్డిపై షర్మిల విమర్శలు చేస్తున్నారని, వాటిని ఓ వర్గం మీడియా పతాక శీర్షికలకు ఎక్కిస్తోందని ఫైర్ అవుతున్నారు.
వైఎస్ జగన్ కి ఉన్న జనబలాన్ని ప్రతిష్టను దెబ్బతీసి ఓట్లు చీల్చాలన్న చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల ఏపీకి వచ్చారని గుర్తు చేస్తున్నారు ఫ్యాను పార్టీ నేతలు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడానికి కాదు అనేది ఓపెన్ సీక్రెట్ అని చెబుతున్నారు. గత ఎన్నికల్లో షర్మిల పెట్టిన ఖర్చులకు డబ్బులెవరిచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా షర్మిల జగన్ మధ్య ఆస్తుల పంపకాలపైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిలకు ఇచ్చిన ఆస్తుల వివరాలను వైసీపీ నేతలు ప్రజల ముందు ఉంచుతున్నారు. వైఎస్ఆర్ ఉండగానే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఇంటిని కూతురికే ఇచ్చారని, దాంతోపాటు ఇడుపులపాయలో 51 ఎకరాలు, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్టు, స్వస్తిక్ పవర్ హైడ్రో ప్రాజెక్టులో 22 మెగావాట్లు, విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లో 35% వాటా, విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్లో 100% షర్మిలకు ఇచ్చినట్లు గుర్తు చేస్తున్నారు. చెక్కుల రూపంలో 230 కోట్లు షర్మిలకు ఇచ్చారని, సరస్వతి పవర్లో షేర్లివ్వడానికి ఈడీ కేసులతో ఇబ్బంది అవుతుందని జగన్ ఆగారని వైసీపీ నేతలు అంటున్నారు. నమ్మకం కోసం తల్లికి ఎంఓయూ కూడా చేశారని చెబుతున్నారు. కానీ షర్మిల మాత్రం అడ్డదారిలో పోయి తల్లి సాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేస్తే వైఎస్ జగన్కి న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయని తెలిసినా ఈ పని చేశారంటే ఏమనాలని నిలదీస్తున్నారు ఫ్యాను పార్టీ నేతలు. మొత్తం మీద షర్మిల వైసీపీ అధినేతపై చేస్తున్న విమర్శలను ఇంతకాలం చూసి చూడనట్లు వదిలేసిన వైసీపీ ఇక ఊరుకోకూడదని భావిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక నుంచి షర్మిల చేసే ప్రతి విమర్శకు తమ వైపు నుంచి రివర్స్ కౌంటర్ తప్పదంటున్నారు. ఈ ఫ్యామిలీ రివెంజ్ పాలిటిక్స్లో చివరికి పైచే ఎవరిది అవుతుందో అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.